Hi, welcome to Pioneer Maths. In the Maths 2 Bima first chapter circles. Exercise 1Cలో థర్డ్ రమంలో ఫిఫ్త్ ప్రోలో ఇందాక లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో సిక్స్త్ ప్రోలో చూద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. Prove that the tangent at 3, 2 of the circle x square plus y square equals to 13 touches the circle x square plus y square plus 2x minus 10y minus 26 equals to 0 and find its point of contact. క్వశ్చన్ అర్థమైందా? ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 13. ఈ సర్కిల్ పైన ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంట 3, -2. ఈ పాయింట్ ద్వారా ఒక టాంజెంట్ పాస్ అవుతోంది. The tangent at 3, -2 of the circle x square plus y square equals to 13 touches the circle. ఈ టాంజెంట్ ఇంకో సర్కిల్ని కూడా టచ్ అవుతోంది. ఓకేనా? అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఈ పాయింట్ని కనుక్కోమంటున్నారు. H, K అనుకుందాం. ఈ పాయింట్ని కనుక్కోవాలి. ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ ఈ సర్కిల్ కూడా టాంజెంటే అనే విషయాన్ని కూడా కనుక్కోవాలి. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 13 సర్కిల్కి ఒక టాంజెంట్ ఉంది. ఈ టాంజెంటే ఈ సర్కిల్ కూడా టాంజెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా, సర్కిల్ స్ట్రైట్ లైన్, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని కూడా మనం కనుక్కోవాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండి. గివెన్ సర్కిల్ లేదా గివెన్ ఫస్ట్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square equals to 13. Given point 3, -2. Equation of tangent is. ఒక పాయింట్ సర్కిల్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి ఫార్ములా ఏంటి? S1 = 0. అంటే ఏమవుతుంది? x(1) y స్క్వేర్ y(1) ఈ +13 ఇటు సైడ్కి వస్తే -13 ఈక్వల్స్ టు 0. ఇది x1 y1 అనుకోండి. x1 ఇంటూ ఎక్స్, x1 అంటే 3x, y1 వచ్చి -2, సో -2y -13 ఈక్వల్స్ టు 0. x1 y1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కూడా వచ్చేసింది. ఈ టాంజెంట్ దీనికి కూడా టాంజెంట్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? గివెన్ సెకండ్ సర్కిల్ ఈజ్ ఏంటది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10y మైనస్ 26 ఈక్వల్స్ టు 0. దీనికి సెంటర్ కనుక్కోండి. ఏమవుతుంది? నార్మల్ మోడల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. అంటే 2g ఈక్వల్స్ టు ఎంత? 2. అంటే g ఈక్వల్స్ టు 1. అంటే 2f ఈక్వల్స్ టు ఎంత? -10. అంటే f ఈక్వల్స్ టు -5. అలాగే c ఈక్వల్స్ టు -26. ఇవి చేయనక్కర్ కూడా లేదు మా, జస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా బై 2 చేసేస్తే చాలు, జిఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఇలా రాసుకోండి. ఓకేనా? ఎక్సైజ్ 1Aలో మీకు చాలాసార్లు చెప్పించాను కదా, జిఎఫ్సి వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది? -g, -f అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ +5. ఇప్పుడు ఇంకేం కావాలి నాకు? రేడియస్. రేడియస్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? √g² + f² - c. √g² అంటే 1² 1, f² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 5² 25 మైనస్ ఆఫ్ c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 26 + 26 ఎంత అవుతుంది? 1252. అవునా? ఇలా రాసిన తర్వాత దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 52 ఫ్యాక్టర్స్ అంటే ఎలా వస్తుంది? 2 2s are 4, 2 6s are 12, సో 2 1s are 2 3s are. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? √2² × 13. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2√13. ఇదేంటిది? రేడియస్ వచ్చేసింది. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. మళ్ళీ డి ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ -1, 5 టు ద లైన్. ఏంటి మా లైన్? ఇదే లైన్ కదా, ఇదే లైన్. ఈ లైన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటది? 3x - 2y - 13 ఈక్వల్స్ టు 0. అంటే ఇది ఏ మోడల్లో ఉంది? lx + my + n ఈక్వల్స్ టు 0.
అంటే L వాల్యూ 3, M వాల్యూ -2, N వాల్యూ -13. సో Dకి ఫార్ములా ఏంటి? మోడ్యులస్ ఆఫ్ Lx1 ప్లస్ My1 ప్లస్ N బై రూట్ ఆఫ్ L² ప్లస్ M². ఇదే కదా ఫార్ములా. ఇది x1 y1 అనుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. L అంటే 3, x1 అంటే -1, M అంటే -2, y1 అంటే 5, N అంటే -13 బై రూట్ ఆఫ్ L² 3² 9, M² -2 హోల్ స్క్వేర్ మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 2² 4. సో -3 -10 -13 బై 9 + 4 13. సో ఇదేమవుతుంది? 13 + 13 మా 26. మోడ్యులస్ ఆఫ్ -26 బై రూట్ 13. మోడ్యులస్ అంటే ప్లస్ అయిపోతుంది కదా. 26ని ఎలా రాయొచ్చు? 13 2s 26 బై రూట్ 13. సో ఈ 13ని మళ్ళీ రూట్ ఆఫ్ 13 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ వాల్యూ కదా. ఇంటూ 2 బై 13 బై రూట్ 13. అవునా? ఇక్కడ చూడండి, ఈ రూట్ 13 ఇక్కడ ఒక రూట్ 13 క్యాన్సిల్ అయిపోతాయి 2 రూట్ 13. ఇక్కడ ఒకటి గమనించండి, R = D వచ్చింది. ఎప్పుడైతే R = D వస్తుందో ఏం చెప్పాలి? ద స్ట్రైట్ లైన్ ఈజ్ టాంజెంట్ టు ద గివెన్ సర్కిల్. ఆల్రెడీ మీకు లాస్ట్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మా. ఎప్పుడైతే R = D అవుతుందో అంటే ఇది రేడియస్ అనుకుందాం. R ఇది D అయిందనుకో. R = D అయితే the given straight line is a tangent to the circle. Here R = D. Therefore, the tangent of first circle touches the second circle. ఓకేనా? అర్థమైందా? ఎప్పుడైతే ఫస్ట్ సర్కిల్కి పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటాం. ఇదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇంకో సర్కిల్కి కూడా టాంజెంట్ అని కనుక్కోవడానికి సర్కిల్ ఇచ్చారు కాబట్టి సెంటర్ రేడియస్ కనుక్కుంటాం. D is the perpendicular distance from center to the given straight line. స్ట్రైట్ లైన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంటే. దాని ద్వారా కనుక్కుంటే D వాల్యూ R వాల్యూ రెండు ఈక్వల్ అయ్యాయి. R = D అయితే ఈ టాంజెంట్ అనేది ఈ సర్కిల్ కూడా టాంజెంటే. R = D అయితే దిస్ స్ట్రైట్ లైన్ ఇస్ ఎ టాంజెంట్ టు ద సర్కిల్. అంటే ద టాంజెంట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ టచెస్ ద సెకండ్ సర్కిల్. అయిపోయింది. ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి మీకు ఒకటి చెప్తా చూడండి మా. ఒక స్ట్రైట్ లైన్ తెలుసు, ఒక పాయింట్ తెలుసు. దీని నుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసాము. ఓకేనా? ఈ స్ట్రైట్ లైన్ ఏంటి? 3x - 2y - 13 = 0. ఇక్కడ ఒక పాయింట్ తెలుసు, ఏంటది? సెంటర్ -1,5. ఈ పాయింట్ నాకు కావాలి. ఈ పాయింట్ నాకు తెలియదు కాబట్టి H, K అనుకున్నా. ఈ ఫిగర్ చూస్తే మీకు ఒకటి గుర్తొచ్చిందా? ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఒక పాయింట్ నుంచి ఇలా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవడం ఫార్ములా గుర్తుందా? ఆ ఫార్ములానే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇదే సర్కిల్ని ఇప్పుడు డ్రా చేస్తా. ఈ సర్కిల్ ఉంది, ఏంటది? x² + y² + 2x - 10y - 26 = 0. ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ ఉంది. ఈ టాంజెంట్ ఏంటి? 3x - 2y - 13 = 0. ఈ సర్కిల్కి సెంటర్ ఉంది, -1,5. దీని నుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు తెలీదు, H, K అనుకున్నాం. రెండు ఒకటే కదా, జస్ట్ సర్కిల్ ఒకటే కదా ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఈ స్ట్రైట్ లైన్స్లో మనం యూజ్ చేసిన ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో లెట్ H, K be the point of contact. Let H, K be the point of contact. లేదంటే బ్రాకెట్లో foot of the perpendicular from foot of perpendicular. Let H, K be the point of contact from center -1,5 to the straight line. ఏంటది? 3x - 2y
మైనస్ 13 ఈక్వల్స్ టు 0. ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 మోడల్లో ఉందనుకుందామ్మా. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 3 అవుతుందా, బి ఈక్వల్స్ టు ఎంత, -2, సి ఈక్వల్స్ టు -13. నాకు ఈ పాయింట్ తెలీదు, ఈ పాయింట్ని హెచ్కామకే అనుకున్నా. ఆ పాయింట్ని నేను కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే ఒక పాయింట్ నుంచి ఇలా ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో మీరు నేర్చుకున్న ఫార్ములా ఏంటి గుర్తుందా? h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఎవరికైనా గుర్తు లేకపోతే మళ్ళీ నేర్చుకోండి మా. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి ఫార్ములా ఇది. ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఆ తీరం కూడా ఇంపార్టెంట్ కదా, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తీరం. సో ఫార్ములా గుర్తుందా, మర్చిపోయింది, ఇప్పుడు నేర్చుకోండి. ఏంటి ఫార్ములా? h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇంకేముంది, h కమకే తెలీదు, సెంటర్ ఇచ్చారు కదా, ఇది x1 y1 అనుకోండి, ఏబిసి వాల్యూస్ తెలుసు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏమవుతుంది, h మైనస్ కనిపిస్తుందా, x1 ఇక్కడ రాసేస్తామా పాయింట్స్, -1, 5, ఇది x1 ఇది y1. ఇచ్చిన ఈక్వేషన్ వచ్చి a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు -2, c ఈక్వల్స్ టు -13. ఇందాక రాసిందే ఇక్కడ చూసి రాసాను అంతే, ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఏ అంటే 3, k మైనస్ y1 అంటే 5 బై b అంటే -2, మైనస్ ఆఫ్ ఏ 3, x1 -1, b -2, y1 5 ప్లస్ c -13 by a square 3 square 9, b square -2 whole square మా, 2 square మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 square 4. సో దీన్ని మాత్రమే సాల్వ్ చేసుకోండి. ఏమవుతుంది, మైనస్ ఆఫ్ -3 -10 -13 by 9 plus 4 13, minus of 13 26 minus 26 by 13, minus into minus plus 26 by 13, that equals to 2. 13 ones are 13 twos are కదా. సో ఇదేంటి, ఇదిను ఫస్ట్ది ఈ వాల్యూ ఈక్వేట్ చేయండి, సెకండ్ది ఈ వాల్యూ ఈక్వేట్ చేయండి, అంటే h plus 1 by 3 is equals to 2, comma k minus 5 by -2 is equals to 2. రెండింటిని 2కి ఈక్వేట్ చేసుకోవచ్చు, అవునా. దీన్ని సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వచ్చిందమ్మా. సాల్వ్ చేయండి. h plus 1 is equals to 3 2s are 6, h equals to 6 minus 1, h equals to 5. k minus 5 equals to -4, k equals to -4, -5 side goes to +5, k equals to 5 లో 4 పోతే 1. Therefore, point of contact is h, k that equals to 5, 1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపులేమా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సర్కిల్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు, సర్కిల్ పాయింట్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, s1 ఈక్వల్స్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసింది. ఇంకో సర్కిల్ ఇచ్చారు, ఆ సర్కిల్కి సెంటర్ రేడియస్ కనుక్కున్నాం. డి అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైనే తీసుకుంటాం, ఓకేనా. అలా కనుక్కున్న డి వాల్యూ ఆర్ వాల్యూ రెండు ఒకటే వచ్చింది. ఆర్ ఈక్వల్స్ టు డి అయితే టాంజెంట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ టచెస్ ద సెకండ్ సర్కిల్, అక్కడితో ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నారు. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తెలుసు, ఇక్కడ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నారో తెలుసు, x1 y1 అనుకుంటాం. ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తెలియదు కాబట్టి h, k అనుకోండి. తర్వాత ఫస్ట్ ఇయర్ నేర్చుకున్న ఫార్ములా h minus x1 by a equals to k minus y1 by b equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. అలా సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా వచ్చేసింది. ఇదే సాల్వ్ చేయకుండా ఇంకోలా కూడా చేయొచ్చుమా. సర్కిల్ తెలుసు కదా, సెకండ్ సర్కిల్ ఈక్వేషను, స్ట్రైట్ లైన్ తెలుసు కదా, దీంట్లో నుంచి y వాల్యూ కనుక్కొని ఆ y వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినా కూడా మీకు xy వాల్యూస్ వస్తాయి. కానీ ప్రాసెస్ కొంచెం పెద్దది అయిపోతుంది, ఎక్కువ స్టెప్స్ వచ్చేస్తాయి. ఏం చేయాలో మళ్ళీ చెప్తా చూడండి. దీని నుంచి వైకి ఈక్వేట్ చేసుకోండి, ఆ వై వాల్యూని ఈక్వేషన్ అదే ఈ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎక్స్ వస్తుంది. ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. XY వాల్యూస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలా కూడా కనుక్కోవచ్చు, కానీ ప్రాసెస్ పెద్దదైపోతుంది, స్టెప్స్ పెద్దదైపోతుంది. ఇదైతే సింపుల్ మెథడ్ మా.
అర్థమైందా? ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతాయి. మరి చూద్దామా నెక్స్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి మా, సేమ్ మోడల్. షో దట్ ద టాంజెంట్ అట్ -1, 2 ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్ అంటే x² + y² - 4x - 8y + 7 = 0. ఇక్కడ ఒక పాయింట్ ఉంది -1, 2. దీని యొక్క టాంజెంట్ టచెస్ ద సర్కిల్ x² + y² + 4x + 6y = 0. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ h, k. దాన్ని కూడా కనుక్కోవాలి. ఓకేనా? అర్థమైంది కదా? సేమ్ మోడల్. గివెన్ ఫర్ సర్కిల్ x² + y² - 4x - 8y + 7 = 0. Given point -1, 2 x1 y1 అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ s1 = 0 అంటే ఏమవుతుంది? x(x1) + y(y1)/2 చేయండి మా, 2 2s -2 × x + x1. ఇక్కడ /2 చేయండి, -4 2 4s 8 ఇంటూ y + y1 + 7 = 0. ఇలా డైరెక్ట్గా రాయొచ్చు. లేదనుకున్నాం ఇక్కడ చూడండి, 2g = -4 అయితే g = ఎంత? -2. 2f = -8 అయితే f = ఎంత? -4. రెండు ఒకటేమా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసిందా? ఇప్పుడు చూడండి, x1 -1 y1 2 -2 ఇంటూ x x1 -1 -4 ఇంటూ y y1 + 2 + 7 = 0. సాల్వ్ చేయండి. -x + 2y -2x -(-) +2 -4y +(-) 4 2s 8 + 7 = 0. x ఏమేమి ఉన్నాయి? రెండే కదా, -3x -2 -1 -3. వైలు ఏమున్నాయి? 2. 4లో 2 పోతే ఎంత? 2. పెద్ద నెంబర్ సింబల్ -2y. 8లో 7 పోతే 1 మా, -1 వస్తుంది. 2లో 1 పోతే ఎంత? 1 = 0. మైనస్ కానీ కామన్ తీసామనుకో, 3x + 2y -1 = 0. గుర్తుపెట్టుకోండి, మైనస్ కామన్ తీయడం అంటే ఆ మైనస్ అటు సైడ్కి పంపించేయడం. అంటే -0 అయినా +0 అయినా ఒకటే. మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ప్లస్లు అవుతాయి, ప్లస్లు మైనస్ అవుతాయి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసిందా? తర్వాత ఏం చేయాలి? ఇంకో సర్కిల్. గివెన్ సెకండ్ సర్కిల్ x² + y² + 4x + 6y = 0. అంటే ఏంటి? ఇక్కడ 2g = 4 అంటే g = 2. 2 1s 2 2s 2f = 6 అయితే f = 3. సో సెంటర్ ఏమవుతుంది? -g, -f -2, -3. రేడియస్ ఏమవుతుంది? √g² + f² - c అంటే 2² 4 3² 9. c వాల్యూ లేదు అంటే 0 అనుకోండి. 9 + 4 13. సో √13 వచ్చేసింది. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. తర్వాత ఏంటి? d, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఫార్ములా ఏంటి? మోడ్యులస్ ఆఫ్ lx1 + my1 + n బై √l² + m². స్ట్రైట్ లైన్ ఉంది కదమ్మా. 3x + 2y -1 = 0. lx + my + n = 0. అంటే l = 3, m = 2, n = -1. సబ్స్టిట్యూట్ చేయండి. l వాల్యూ 3, x1 వాల్యూ ఫ్రమ్ సెంటర్ -2, -3. ఇది x1 y1 వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి. -2, m అంటే 2, y1 అంటే -3, n అంటే -1 బై √l². 3² 9, 2² 4. ఓకేనా? సాల్వ్ చేయండి మా. ఏమవుతుంది? -6 -6 -1 బై √13. 12 + 1 13, -13 అయినా +13 అయిపోతుంది కదా, 13 బై √13. సో ఈ 13ని √13² అని రాసుకోవచ్చా? బై √13. ఒక √13 ఒక √13 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు √13. r వాల్యూ d వాల్యూ ఈక్వల్ అయిందా? హియర్ r = d.
Therefore, the tangent of first circle touches the second circle. ఎప్పుడైతే r ఈక్వల్స్ టు d అవుతుందో సెకండ్ సర్కిల్కి కూడా అదే టాంజెంట్. ఈ ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంటే సెకండ్ సర్కిల్ యొక్క టాంజెంట్ కూడా. అయిపోయింది. తర్వాత ఏంటి? ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇందాకట్లాగేమో సేమ్ సర్కిల్ ఉంది, ఒక టాంజెంట్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు తెలీదు, హెచ్ కమ్మకి అనుకుంటున్నాం. ఇక్కడ సెంటర్ నుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసాం. సెంటర్ ఏంటి ఇక్కడ? -2, -3. ఈ స్ట్రైట్ లైన్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటది? 3x + 2y - 1 = 0. ఇప్పుడు హెచ్ కమ్మకి అనుకున్నాం కదా, అది కనుక్కోవాలి. లెట్ హెచ్ కమ్మకి బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. foot of perpendicular. Point of contact to the straight line. 3x + 2y - 1 = 0 from center -2, -3. ఇది x1 y1 అనుకోండి. ఇది ఏ మోడల్లో ఉంది? ax + by + c = 0. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? h - x1/a = k - y1/b minus of ax1 + by1 + c by √a² + b². సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? h - x1 ఎంత? -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఏ ఎంత? 3. k మైనస్ ఇంటూ మైనస్ +3 బై b. b ఎంత? 2. మైనస్ ఆఫ్ a 3x1 - 2 ప్లస్ b 2 y1 - 3 c -1 బై a² 3² 9 b² 2² 4. సో దీన్ని సాల్వ్ చేయండి. -6 -1/13. సో ఇది ఏమవుతుంది చూడండి. 12 13 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13/13 దట్ ఈక్వల్స్ టు 1. అవునా? అంటే ఏంటి? h + 2/3 = 1. k + 3/2 = 1. అంటే h + 2 = 3 1s 3 మా h = 3 + 2 ఇటు సైడ్కి వస్తే -2 h = 3లో 2 పోతే 1. k + 3 = 2 1s 2 k = 2 - 3 k = 3లో 2 పోతే 1. పెద్ద నెంబర్ సింబల్ మైనస్. Therefore, point of contact is h, k that equals to 1, -1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఈజీగా అనిపించింది కదా ఫస్ట్ టైం కన్నా. ఇంకొంచెం ఈజీ అవ్వాలంటే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఒక్క క్వశ్చన్ పేపర్లో ఇచ్చారమ్మా. సో ప్రాక్టీస్ చేసుకోండి. ఒక సర్కిల్ ఉంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలుసు. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి? s1 = 0. ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈ సర్కిల్ కూడా టాంజెంట్ అని చూపించడం కోసం సెకండ్ సర్కిల్ నుంచి సెంటర్ రేడియస్ కనుక్కుంటాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ కనుక్కుంటాం. ఎప్పుడైతే r = d అయిందో ద టాంజెంట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ టచెస్ ద సెకండ్ సర్కిల్. అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ h, k కావాలి కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. స్ట్రైట్ లైన్ మీదకి ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫార్ములా ఏంటి? h - x1/a = k - y1/b - ax1 + by1 + c by a² + b². సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 1, -1 వచ్చేసింది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? అయితే క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద సర్కిల్ x² + y² - 4x + 6y - 12 = 0 which are parallel to x + y - 8 = 0. ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ ఉంది. ఆ టాంజెంట్స్ 2 టాంజెంట్స్ ఉన్నాయి. ఆ 2 టాంజెంట్స్ ఇంకో స్ట్రైట్ లైన్ ఉంది మా. ఏంటది? x + y - 8 = 0. దీనికి ప్యారలల్గా ఉంది.
ఇది కూడా మీరు ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లోనే నేర్చుకున్నారు. రెండు స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ అయితే ఏమవుతుంది, కాన్స్టాంట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఉంటే, దీనికి ప్యారలల్గా ఉంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవ్వాలి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈక్వల్స్ టు 0 అవుతుంది. అదే దీనికి పర్పెండిక్యులర్గా ఉంటే ఏమవుతుంది, బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈక్వల్స్ టు 0. ఇది గుర్తుందా, ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లోనే నేర్చుకున్నామా. ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంటుంది, దానికి ప్యారలల్గా ఇంకో లైన్ ఉంటే ఏఎక్స్ ప్లస్ బీవై కాన్స్టాంట్ మాత్రమే మారుతుంది, ప్లస్ కే ఈక్వల్స్ టు 0. అదే స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటి, bx minus ay plus k equals to 0. అవునా. Solution. Given that the equation of tangent is parallel to x plus y minus 8 equals to 0. Therefore, let the equation of tangent be x plus y plus k equals to 0. Let it be equation 1. ఓకేనా. టాంజెంట్ ఈక్వేషన్ ఈ లైన్కి ప్యారలల్గా ఉంది. సో therefore let the equation of tangent be x plus y plus k equals to 0. Given circle, ఏం సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, x square plus y square minus 4x plus 6y minus 12 ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ నుంచి g వాల్యూ ఏమవుతుందమ్మా, 2g ఈక్వల్స్ టు minus 4 అయితే g ఈక్వల్స్ టు minus 2, 2f ఈక్వల్స్ టు 6 అయితే f ఈక్వల్స్ టు 3, c ఈక్వల్స్ టు minus 12. ఇప్పుడు సెంటర్ మైనస్ g కమా మైనస్ f, 2 కమా minus 3. రేడియస్ r ఈక్వల్స్ టు root of g square plus f square minus c. g square 2 square 4, f square 3 square 9, minus into minus plus 12. 9 plus 4 13, 13 plus 12 ఏమవుతుంది, 13 13 26 అంటే ఒకటి మైనస్ చేస్తే 25 అంతేనా. 225 అంటే 5. రేడియస్ కూడా వచ్చేసింది, సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. d ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఏంటది, 2, -3. ఎప్పుడైతే ఒక సర్కిల్కి ఒక స్ట్రైట్ లైన్ జస్ట్ టచ్ అవుతుంది అంటే టాంజెంట్ అయినప్పుడు r ఈక్వల్స్ టు d కదా, వీ నో దట్ r ఈక్వల్స్ టు d, దట్ ఈక్వల్స్ టు r అనుకుందాం. ఓకేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు d. హియర్ r ఈక్వల్స్ టు d. ఓకేనా. ఎందుకుమా, ఎప్పుడైతే ఒక సర్కిల్కి ఒక టాంజెంట్ ఉంటుందో r d వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. ఇందాక రెండు ప్రాబ్లమ్స్లో అదే కదమ్మా మనం చేసింది, r ఈక్వల్స్ టు d కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, మోడ్యులస్ ఆఫ్ lx1 ప్లస్ my1 ప్లస్ n బై రూట్ ఆఫ్ l² ప్లస్ m² ఇజ్ ఈక్వల్స్ టు r. r వాల్యూ ఎంత, 5. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x ప్లస్ y ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఇదే మోడల్లో ఉంది, lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు 0. అంటే L వాల్యూ ఎంత 1, M వాల్యూ ఎంత 1, N వాల్యూ ఎంత K. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఇది 1, x1 ఎంత 2, 1 into 2 2, M ఎంత 1, 1 into -3 -3, N ఎంత K. ఓకేనమ్మా. 1 into 2 1 into -3 బై రూట్ ఆఫ్ l² 1² 1 మళ్ళీ 1 m² 1² 1 ఈక్వల్స్ టు 5. అర్థమవుతుంది కదా. సో ఇదేమవుతుంది, 3లో 2 పోతే -1 ప్లస్ k ఇజ్ ఈక్వల్స్ టు 5. 1 ప్లస్ 1 √2 కదా, ఇది ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది, 5√2. అవునా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మోడ్యులస్ ఉంది కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుందాం. ఏమవుతుంది, -1 ప్లస్ k ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 5√2. ఓకేనమ్మా. ఈ మోడ్యులస్ అనేది అటు సైడ్కి పంపించేస్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సో -1 ప్లస్ k ఇజ్ ఈక్వల్స్ టు 5√2 ఒకసారి, ఆర్ -1 ప్లస్ k ఇజ్ ఈక్వల్స్ టు -5√2 ఒకసారి. సో k ఈక్వల్స్ టు ఏమవుతుంది, 5√2 ప్లస్ 1. ఇక్కడ k ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 - 5√2.
1 మైనస్ రాసాం కదా, ఇక్కడ కూడా 1 ప్లస్ 5√2 రాద్దాం. రెండు ఒకటే కదా, ఇలా రాసుకుందాం. కేకి 2 వాల్యూస్ వచ్చాయా? ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్స్ ఆఫ్ లేదా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్ ఆఫ్ మరి రెండు ఉన్నాయి కదమ్మా, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. ఈక్వేషన్స్ అందాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఏంటది? ఎక్స్ ప్లస్ వై మళ్ళీ ప్లస్ కే అంటే ప్లస్ 1 ప్లస్ మైనస్ 5√2 ఇజ్ ఈక్వల్స్ టు 0. మీరు సపరేట్గా రాయాలంటే ఎలా రాస్తాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే 1 ప్లస్ 5√2 ఇజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 మైనస్ 5√2 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ ఏమా, చూడండి మీకే అర్థమవుతుంది. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి టాంజెంట్ ఉంది. ఈ టాంజెంట్ అనేది ఇంకో స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉంది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్స్ టు 0. దానికి ప్యారలల్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ఒక్కటే మారుతుంది. సో లెట్ దిస్ బి ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనుకుంటాం. దీంట్లో నాకు కే వాల్యూ కావాలి కదా, కే వాల్యూ రావడం కోసం సర్కిల్ ఉందా, సెంటర్ తెలుస్తుందా, రేడియస్ తెలుస్తుందా, డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఇలాంటి ఈక్వేషన్ టాంజెంట్ వచ్చినప్పుడు ఆర్ ఈక్వల్స్ టు డియా, ఆర్ ఈక్వల్స్ టు డి కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కేకి 2 వాల్యూస్ వచ్చాయి. ఒకసారి ఈ వాల్యూ తీసుకోండి, ఇది ఇంకొకసారి ఈ వాల్యూ తీసుకోండి. ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చేసాయి. ఓకేనమ్మా, అర్థమైందా? దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్. ఇలా అయినా రాయండి, ఆర్ ఇలా అయినా రాయండి, ఇలా అయినా రాయండి. రెండు కలిపి రాయిద్దండి. రాస్తే ఇది రాయండి, లేదా ఈ రెండు రాయండి, లేదా ఇలా కూడా రాసినా నో ప్రాబ్లం. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా సేమ్ మోడల్లో. 1 క్వశ్చన్ చూడండి మా ఏమిచ్చారు. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద సర్కిల్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు 3x మైనస్ y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఒక సర్కిల్ ఉంది, దీనికి ఒక టాంజెంట్ ఉంది. ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమన్నారు. ఈ టాంజెంట్ ఎలా ఉందంటే ఇంకో లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఈ లైన్ ఏంటి? 3x మైనస్ y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఈ లైన్కి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఏదైనా ఒక ఈక్వేషను ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 మోడల్లో ఉంటే దాని పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఏంటిమా? ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నారు, లాస్ట్ ప్రాబ్లంలో కూడా చెప్పాను కదా. ప్యారలల్ అయితే ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్స్ టు 0 వస్తుంది. అదే పర్పెండిక్యులర్ అయితే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఓకేనా? b వాల్యూ ఎంత? -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎంత? 3 y ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. దీంట్లో మనం k కనుక్కోవాలి. సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ the tangent of the circle is perpendicular to the line 3x minus y plus 4 equals to 0. Therefore, let the equation of tangent be ఏమవుతుందమ్మా? దీనికి పర్పెండిక్యులర్ అంటే -x మైనస్ 3y ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఒకవేళ మైనస్ కామన్ తీసేస్తే x ప్లస్ 3y మైనస్ k ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దీంట్లో మనకు k వాల్యూ రావాలి కదా, అందుకని గివెన్ సర్కిల్ ఏంటది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. మీకు తెలుసు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 మోడల్లో ఉంది. అంటే 2g ఈక్వల్స్ టు 2, g ఈక్వల్స్ టు 1, 2f ఈక్వల్స్ టు -2, f ఈక్వల్స్ టు -1, c ఈక్వల్స్ టు -3. gfc వాల్యూస్ వచ్చేసాయా? సో సెంటర్ -g -f అంటే -1 1. ఇప్పుడు రేడియస్ కావాలి. r ఈక్వల్స్ టు ఏమవుతుంది? √g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. 1 స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అన్నా కూడా 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అంటే r ఈక్వల్స్ టు ఎంత? √5. ఆల్రెడీ నేను చెప్పినట్టు
ఇప్పుడు సర్కిల్ ఇది టాంజెంట్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d ఈక్వల్స్ టు r. అవునా కదా? we know that d is equals to r. d అంటే ఏంటి? ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ lx1 ప్లస్ my1 ప్లస్ n బై రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. d అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద గివెన్ స్ట్రైట్ లైన్. అది మళ్ళీ నేను రాయలేదు, డైరెక్ట్గా ఫార్ములా వాడా. r అంటే ఎంతమా? రూట్ 5. ఇచ్చిన ఈక్వేషన్ అంటే మనం తీసుకున్నది ఏంటి? x ప్లస్ 3y మైనస్ k ఈక్వల్స్ టు 0. ఇది ఏ మోడల్లో ఉంది? lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు 0. అంటే l ఈక్వల్స్ టు 1, m ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు మైనస్ k. మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ l1 x1 సెంటర్ కదా, x1 y1. సో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ 1 n మైనస్ k బై రూట్ ఆఫ్ l స్క్వేర్ 1 స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్ 3 స్క్వేర్ 9 ఇజ్ ఈక్వల్స్ టు రూట్ 5. అవునా? చేయండి మా ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 1 ప్లస్ 3 మైనస్ k ఇజ్ ఈక్వల్స్ టు, ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. రూట్ 5 ఇంటూ 9 ప్లస్ 1 10 రూట్ 10. ఇది కంబైన్గా రాయాలంటే 5 ఇంటూ 10 రూట్ 50. ఇలా రాసుకోవచ్చా? ఓకే. 3లో 1 పోతే ఎంత? 2 కదా. సో ఇది ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ 2 మైనస్ k ఇజ్ ఈక్వల్స్ టు రూట్ 50. ఈ మోడ్యులస్ని ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? లేదంటే డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మోడ్యులస్ ఉంటే ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది కదా. సో 2 మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ 50 హోల్ స్క్వేర్. మీరు డైరెక్ట్గా ఈ స్టెప్ అయినా వాడండి, లేదంటే ఏమవుతుంది? 2 మైనస్ k ఇజ్ ఈక్వల్స్ టు, ఈ మోడ్యులస్ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 50. ఇప్పుడు హోల్ స్క్వేర్ చేసినా కూడా సేమే, ప్లస్ ఆర్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది కదా. సో నేను డైరెక్ట్గా ఈ స్టెప్ యూజ్ చేశాను, ప్రాబ్లం లేదు కదా. మోడ్యులస్ ఉండి హోల్ స్క్వేర్ వస్తే రెండు ప్లస్ అయిపోతాయి. సో ఇలా డైరెక్ట్ స్టెప్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి. ఏంటది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 2 స్క్వేర్ 4 ప్లస్ k స్క్వేర్ మైనస్ 2 2 is 4k ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సల్ 50. ఇది ఇటు సైడ్కి పంపించేసేయండి. k స్క్వేర్ మైనస్ 4k, ఇక్కడ ప్లస్ 4, ఈ ప్లస్ 50 ఇటు సైడ్కి వస్తే మైనస్ 50. 50లో 4 పోతే ఎంత? 46. పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో మైనస్ 46 ఈక్వల్స్ టు 0. అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ఇది ఏ మోడల్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఉంది. ఫ్యాక్టర్స్ కావాలంటే ఫార్ములా ఏంటి? మైనస్ బి ప్లస్ ఓ మైనస్ కే ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఓ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అవునా? సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఎంత? 1, బి ఎంత? -4, సి ఎంత? -46. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ మా 4 4 16 -4 ఇంటూ a1, సి ఎంత? -46, 2 ఇంటూ 1. సో ఇది ఏమవుతుంది? 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 46 4s అమ్మా, 6 4s 24, 4 4s 16, 17 18. సో 184 బై 2. సో ఇది ఏమవుతుంది? 4 ప్లస్ ఓ మైనస్ 184 ప్లస్ 16 అంటే 200 కదా. 200 బై 2. ఇప్పుడు ఈ 200కి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 2 5s 0, 2 2s 2 5s 5 5s. సో దీన్ని ఎలా రాయొచ్చు? 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 200ని రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 2 అని రాయొచ్చా? 2 స్క్వేర్ 5 స్క్వేర్ ఇంకొక 2 మిగిలింది, ఓకేనా, బై 2. సో ఇది ఏమవుతుంది? 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 2 బయటకు వచ్చింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 5 బయటకు వచ్చింది, రూట్ 2 బై 2. పైన 2 కామన్ తీయండి. 2 ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2 బై 2. అవునా? 2 2 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2.
కే వాల్యూ వచ్చేసిందా. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ రెండు ఉన్నాయి కదా, ప్లస్ ఒకటి మైనస్ ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ 3y మైనస్ కే, ఎక్స్ ప్లస్ 3y మైనస్ కే, కే ఎంత 2 ప్లస్ ఓ మైనస్ 5√2 is equals to 0. That implies x plus 3y minus 2 minus into plus or minus అంటే plus or minus ఏ కదా, plus or minus 5√2 is equals to 0. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఉంది కదమ్మా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఒక సర్కిల్ ఉంది, దానికి ఒక టాంజెంట్ ఉంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమన్నారు. మనకేమిచ్చారు, ఈ టాంజెంట్కి ఒక లైన్ పర్పెండిక్యులర్గా ఉందంట. ఆ పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంటాయి రెండు లైన్స్. కండిషన్ ఏంటి, బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చింది. ఇక్కడ నాకు కే వాల్యూ కావాలి కదా, దానికోసం సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, సెంటర్ ఇచ్చారు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, దాని నుంచి సెంటర్ రేడియస్ వచ్చేసింది. ఎప్పుడైతే సర్కిల్కి టాంజెంట్ ఉంది అంటే ఆర్ ఈక్వల్స్ టు డి కదా, ఆర్ ఈక్వల్స్ టు డి కానీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వచ్చింది. ఈ కే వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చేసాయి. ఎంత ఈజీగా ఉంది కదా, అర్థమైందా? ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.